అండి నిన్న చేపలతో కూడా వీడియో పెట్టాను. అసలు 5 నిమిషాల తర్వాత కొంచెం మాట్లాడాను. అవి చూడండి, మీకు నచ్చుతాయి, యూజ్ అవుతాయి కూడా. ప్లీజ్ అండి, ఎవరైనా నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి, మొత్తం వీడియో చూడండి. మొక్కలు ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. నేను అందరికీ గంట సేపు నిజంగానే చూసే కామెంట్ చేస్తున్నాను అండి. చాలామంది కామెంట్ చేశా, ఎవరు చూడలేదు, సపోర్ట్ చేయటంలో. అలా కూడా నేను ఎలా చేయగలనండి చెప్పండి, మీరు సపోర్ట్ చేయకపోతే. హాయ్ అండి, మొన్న పెట్టా కదా, తర్వాత రోజు 2 పూలు కోసా కానీ వీడియో తీయలేదు. మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చుద్ది కూడా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. పువ్వులు ఎన్ని పూసినాయి చూసారు, ఇంకా ఉన్నాయి. మొత్తం చూడండి పువ్వులు. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. అలాగే చెట్లన్నీ కూడా చూపిస్తాం, మళ్ళీ చూడండి. ఇదిగోండి, దీంట్లో నేను పొద్దున ఎండుమిరపకాయ గింజలు ఉంటే అవి వేసా, నెలలు నీళ్ళు పట్టి. ఇంకోండి, ఇవి కూడా ఇదిగోండి టమాటాలు. ఇవి ఇప్పుడు ఇదిగోండి, ఇవి కూడా చక్కగా మొగ్గలు వస్తున్నాయి, చూసారు కదా. ఇక్కడ మొగ్గలు వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ కూడా చిన్నగా వస్తుంది. ఇదిగోండి, ఇవి కూడా చిన్నగా మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడైతే ఆల్రెడీ ఇదిగోండి పెద్ద మొగ్గు ఒకటి ఉంది. ఈ మొత్తం 10 ఉన్నాయి 10 ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడ ఒక 5 ఉన్నాయా, 6 ఉన్నాయా, 6 ఏంటి, ఈ 4, 5, కింద 2 ఉన్నాయి, పైన ఒక 5 ఉన్నాయి. 2, 5, 7, 8, 9. ఇదిగోండి, కింద ఒకటి 10 ఉంది ఒక కాడకి. ఇక ఈ మళ్ళీ కట్ చేస్తే కదా పువ్వులు, మళ్ళీ చిగురు వస్తుంది. బారు చెట్టే. ఇప్పుడు ఇవి చూద్దాం. ఇవన్నీ చూసారా ఎన్ని పూలు పూసినాయో? 4 పూలు పూసినాయి. కింద ఒకటి ఉంది కదా, 1, 2, 3, 4. మరి ఇవి కూడా అంతే, 4, 3 అయ్యి, ఇది ఒకటి, మొత్తం 4. చూసారు కదా. అలాగే పచ్చిమిర్చి కూడా పెద్దవి అవలా. అయిన తర్వాత నేను మొత్తం కట్ చేసేస్తా. చూసారు కదా. అయిన తర్వాత కట్ చేసేస్తా. ఇప్పుడు పువ్వులు కట్ చేద్దాం రండి. ఎందుకంటే ఒక్కొక్క కొమ్మ కట్ చేసుకుంటూ వెళ్దాం. ఎంత బాగున్నాయి కదా. ఏంటంటే చాలా సున్నితంగా ఉంటాయండి. పాకి గులాబీ ఇది, జాగ్రత్తగా కట్ చేయాలి, లేదంటే మొగ్గలు కూడా ఉన్నాయి కదా, మొగ్గలు చూసుకొని జాగ్రత్తగా కట్ చేయాలి. ఇది కూడా కట్ చేసేద్దాం, ఆల్రెడీ అయిపోయింది. ఈ ఇలా ఉంచేస్తుంటే ఏమవుతుందంటే అండి, తర్వాత పోతున్నాయి, ఎండిపోతున్నాయి విచ్చులుకొని. ఇవ్వండి, ఇవి అంతా చిన్నగా ఉన్నాయి. మొగ్గు ఇంకా ఇలా విచ్చుకోవాలి, కొంచెం బలం తక్కువ. చాలా కాస్తున్నాయి కదండి. ఇలా ఇది నేలలో వేస్తానండి. ఇక్కడ ఉంటే ఎండకి ఇది అవుతుంది, కొంచెం మొగ్గు విచ్చుకుంది. ఇది కూడా సాయంత్రం విచ్చుకుపోతే, ఎందుకంటే ఉంచుతున్నా పావురాలు ఉంచట్లేదండి. చూసారు కదా ఎన్ని పువ్వులు పూసాయో, బాగున్నాయి కదండి. నాకు చాలా ఇష్టం అండి పువ్వులు ఉంటే.
అందుకని ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి, అవి కూడా చూడండి. ఈ మధ్య షార్ట్ వీడియోస్ చూడమంటే చూడటంలో ఎవరు, అందుకని లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. పొద్దున పూజ చేసుకున్నా, ఇక దీపారాధన అవన్నీ తీసాను. తులసమ్మ తల్లి కూడా ఎంత మంచిగా వచ్చింది. నేనే ఎందుకంటే పూజ చేసుకుంటున్నామని చెప్పి కొంచెం కట్టేసాను. అలాగే మీకు తమలపాకులు మనీ ప్లాంట్ కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది మనీ ప్లాంట్, ఇదేమో తమలపాకు. అంటే రెండు కలిపి కట్టేసా, ప్రదర్శన చేయడానికి కుదరటం లేదని. ఇదైతే వదా పాకింది, పాకుంటూ వెళ్ళిపోతుంది. వదా పాకుంటూ వచ్చింది. చూసారు కదా, చూసారు కదండి. ఇది అంతే అండి. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ చూడండి, అన్నీ చాలా బాగుంటాయి. చూడండి, మీ అందరికీ నచ్చుద్ది కూడా. నా వీడియోస్ అన్నీ మీకు చాలా బాగా నచ్చితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ మీద టచ్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు రిటర్న్ ఇచ్చి అలాగే మీది కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఇదండి. ఇక ఇంకేమున్నాయి, ఇవి ఉన్నాయి. లిల్లీ పువ్వులు కూడా ఈ చిగురు మళ్ళీ వస్తుంది. ఇవి కూడా మంచిగానే ఉంది. కొమ్మకి చిగురు వచ్చింది, ఇవి కూడా మంచిగా ఉంది. మీకు అలాగే దీంతో పాటు ఇవి మనం చూపించా కదా మీకు, చక్కగా ఈ రెక్కలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడో ఎగిరిపోతాయి ఈ రెండు. అవి ఎగిరిపోగానే మళ్ళీ గుడ్లు పెట్టేస్తాయండి. నాకు అదే అర్థం కావట్లా. వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోగానే మళ్ళీ గుడ్లు పెడితే మళ్ళీ పిల్లలు. ఇప్పటికి ఇది మూడోసారి. ఒకసారి అయితే గుడ్లు వేరే షర్ట్ పెట్టాము, కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పి మూడోసారి ఇది పెట్టడం ఇక్కడ. సరే అని వదిలేసానండి. మళ్ళీ ఎందుకులే వాటి ఇది చేయడం అని చెప్పి వదిలేసాను. ఇంక ఇంతే అండి. ప్లీజ్ అండి మొత్తం చూడండి కంపల్సరీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈ రెండు మొగ్గలు, ఇది 6 విచ్చులుకునే మధ్యలో ఈ మొగ్గ ఇదిగోండి. ఇది కొంచెం నీళ్ళలో వేయగలను, సాయంత్రానికి విచ్చులు పోతాయి. ఇక లోపల పెట్టేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎండకి ఏమవుతుంది అంటే ఒళ్ళు పోతున్నాయి అండి. ఎలాగో ఆల్రెడీ విచ్చులుకుంటున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పట్లో రావు. ఇది రేపు విచ్చులుకుంటుంది నాకు తెలిసి. ఇది ఇంకా దీనికి 2 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి. ఈ పాకే గులాబీ చెప్పే కదా ఒక 10 ఉన్నాయని ఇందాక, అయ్యే ఉన్నాయండి. సరే అండి, బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. ఎంత బాగున్నాయి చూడండి. ఇంట్లో తీసుకొచ్చి ఇలా గిన్నెలో పెట్టాను. ఇంక ఈ 4 ఇలా పెడుతున్నా కదమ్మా. గిన్నెలో పెట్టే సాయంత్రం కూడా పిచ్చులుకున్న తర్వాత మొత్తం చూపిస్తాను ఒకేసారి. వీడియో ఒకేసారి పెడతాను. ఈ మటుకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు, రేపు పూజుకుంటాయి ఎవరి. ఇవి కూడా మంచిగా వచ్చినాయి కదా. ఇంకండి ఇవాళ ఇది మంగళవారం వీడియో అండి. ఇదిగోండి, నేను నీళ్ళు వేస్తానని చెప్పే కదా, చక్కగా ఎంత మంచిగా విచ్చులుకునే చూసారు కదా. నేను నిన్న వేసాను, ఇవాళ పొద్దున, ఇవాళ సాయంత్రం వీడియో పెడతాను, లేదంటే రేపు మార్నింగ్కి వస్తుంది ఈ చెట్టుది. చూసారు కదా, ఇది పువ్వులు తీసేద్దాం. మరి ఇదిగా ఉన్న ఇది అయిపోతే
3 కిలోలు. సరే అండి, బాయ్ బాయ్. ఇవి తీసేసి బాక్స్లో పెట్టేస్తా. బాయ్ అందరికీ. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ పెట్టేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. ఇక చేపలు ఇవి కూడా పెట్టి ఏదో ఒకటి మ్యాటర్ పెడతాను. అలాగే మధ్య మధ్యలో దేవుడి పెడతాను. నేను అవి మానను. ఆ వీడియోస్ ఉంటే లేదంటే లేదు, కానీ పెడతాను. నాకు నచ్చినాయి అండి. నేనేం సాంగ్స్ అవి ఏం పెట్టడం లేదు కదా, నా వాయిస్ ఇస్తున్నా కాబట్టి నాకు తెలిసి ఏ ప్రాబ్లం రాదనుకుంటున్నా. అంతా ఆ దేవుడి దయ. అసలు ఎంత ముద్దుగా బాగున్నాయి కదా, చిన్నగా. సరే అండి, అందరికీ బాయ్.